ఉగాది 2025 తెలుగు సంవత్సరాల విశ్వావసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మన యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, నా రాశికి ఎలా ఉంటుంది, నాకు రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి, మా నక్షత్రంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పోతున్నాయని చెప్పి ఒక రాజపూజ్య అవమానం ఆదాయ వ్యయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. కొత్త సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, అనుకూల ప్రతికూలతలు. మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదానికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి మృగశిర నక్షత్ర సంపూర్ణం మొదటి 2 పాదాలకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర పునర్వసు మొదటి 3 పాదాలకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి పునర్వసు ఆఖరి పాదం, పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి మఖ, పుబ్బ, ఉత్తర మొదటి పాదాలకి ఉన్నవారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం మొదటి పాదాలకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ మొదటి 3 పాదాలకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ మొదటి పాదానికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదాలకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం మరియు పూర్వభద్ర నక్షత్రం మొదటి 3 పాదాలకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం సంపూర్ణ వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఇలా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలని కూడా మన నక్షత్రాన్ని తీసుకొని విశ్వావసునామ సంవత్సరాలు మీ నక్షత్రానికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి, ఆదాయం, మీ సంపాదన, వ్యయం అంటే మీరు చేసే ఖర్చు, రాజపూజ్యం అంటే మీరు పొందే గౌరవం, అవమానం అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏమేమి ఉన్నాయో. ఆదాయ సంఖ్య కన్నా వ్యయం సంఖ్య తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో కొంత దాచుకోవాలి. ఆదాయ సంఖ్య కన్నా వ్యయం సంఖ్య ఎక్కువ ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు భారీగా పెరుగుతాయని అర్థం. ఆదాయ వ్యయం 2 నంబర్లు సమానంగా ఉంటే మంచి సంపాదిస్తారు, ఖర్చు కూడా అలాగే చేస్తారని అర్థం. నష్టం ఏమీ ఉండవు, అలాగే సాగిపోతూ ఉంటుందని చెప్పొచ్చు. రాజపూజ్యం సంఖ్య కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని గౌరవించే వారి సంఖ్య ఎక్కువ, తిట్టేవారి సంఖ్య తక్కువ ఉంటుంది. రాజపూజ్యం కన్నా అవమాన నంబర్ పెద్దగా ఉంటే మిమ్మల్ని పొగిడేవారి కన్నా తిట్టేవారు ఎక్కువ మంది ఉంటారని అర్థం. రాజపూజ్యం, అవమానం ఈ 2 సమానంగా ఉంటే పొగిడేవారు, తిట్టేవారు సమానంగా ఉంటారని దీని యొక్క అర్థం. విజయోస్తు.